కేరళకి సంబంధించినటువంటి నర్సు నిమిషాని విడుదల చేయించి తీసుకొస్తానని శపథం చేసినటువంటి కేఏ పాల్ అక్కడ కూర్చుని కొన్ని రోజుల పాటు వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళతో వీడియోలు అవన్నీ తీశారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఆ ఉరిశిక్షని ఆపిస్తే అది తన ఖాతాలో వేసుకున్నారు. ప్రచారం ఈ వారం 10 రోజులు అది నడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త కాన్సెప్ట్, తనని ఢిల్లీలో కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు, తనకు రక్షణ కల్పించాలని కేంద్ర హోంశాఖ. ఎందుకంటే బెట్టింగ్ యాప్ల మీద తను కేసు వేసినందుకు గాను దాని మీదన తనని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని. బెట్టింగ్ యాప్ల మీద కేసులు ఏంది, విచారణలే జరుగుతున్నాయి. ప్రకాష్ రాజ్ని విచారించారు 8 మందిని. వాళ్ళు ఏమైనా చేశారా బెట్టింగ్ యాప్లో ఈయన చేయడానికి? కోర్టులో బెట్టింగ్ యాప్లు అసలు ప్రభుత్వాలు ఏనాడో నిషేధించినాయి. బెట్టింగ్ యాప్ ఆంధ్ర తెలంగాణలో బ్యాన్ లేదా, ఎప్పటి నుంచినో, కానీ నడవట్లేదా? వాళ్ళు ఈయనేదో చేసేస్తాడు, కిడ్నాప్ చేయాల్సిన పని ఉంది. కాకపోతే ఎప్పుడు వార్తల్లో వ్యక్తిగా ఉండాలని కోరుకుంటారు ఆయన.